ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. ఏలియా అలసట, యూదులు గొనుగుట, ప్రభువు వసగుట. మొదటి పట్నంలో రాజుల మొదటి గ్రంథం నుంచి మనం ఆలకిస్తూ ఏలియా యొక్క ఉదంతాన్ని మనం వింటున్నాం. ఏలియా చెప్తున్నాడు దేవునితో, దేవుడా చాలు, ఇక నాకు ఓర్పు లేదు, నాకు మరణాన్ని ప్రసాదించు, నేను చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాను అని. దేవుడు ఏం చేస్తాడు? ఆయనను నిద్రకు ఉపక్రమిస్తాడు. రేగు చెట్టు కింద చిక్కటి నీడ. ఎలియా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు పక్కనే ఒక రొట్టె ముక్క మరియు ఒక పాత్రలో నీరు. దేవుడు ఎలియాకు ఆ రొట్టె ముక్కను తిని ఆ నీటిని త్రాగి హోరేబు పర్వతం వద్దకు వెళ్ళుము, తద్వారా నీవు చేయవలసిన కార్యమును నెరవేర్చగలవు. జీవితంలో మనం కూడా అప్పుడప్పుడు దేవునితో, నేను అన్నీ చేశాను ప్రభువా, నాకింక ఓపిక లేదు, నాకు ఏమీ సాధ్యం కాదు, ఇంతే అని చెప్పవచ్చు. కానీ దేవుడు మనల్ని నిద్రకు ఉపక్రమిస్తూ ఆ నిద్రలో మనకొక నూతన కార్యాన్ని, నూతన ఉత్తేజాన్ని, నూతన బలాన్ని ప్రసాదిస్తాడు. నేటి అన్ని పట్టణాలు కూడా దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క డిమాండ్లను మనం పాటించాలంటే మనకు రెండు అవకాశాలు. మొదటిది అన్నిటినీ పక్కన పెట్టేసి నాకేం సంబంధం లేదని చెప్పటం. రెండవది విధేయతతో కూడిన విశ్వాసం. యూదులు గొనిగినప్పుడు యేసు ప్రభు తనని తాను వ్యక్తపరుచుకుంటూ తాను స్వయాన దేవుని వద్ద నుంచి, పరలోకం నుంచి దిగివచ్చిన పరమ భోజ్యమని, కేవలం మేధస్సుతో గ్రహించే విషయం కాదని, దీనికి విశ్వాసమనే పునాది అవసరమని తెలియచేస్తున్నాడు. మనం కూడా అంతే చేస్తుంటాం. మన అనుదిన జీవితంలో ఏదైనా విషయాన్ని మనం వెంటనే ఒప్పుకోలేనప్పుడు, ఒప్పుకోవటంలో, అంగీకరించడంలో కష్టమైనప్పుడు గొనుగుతాం, నానా మాటలు అంటుంటాం. ఆ గొనగటం వల్ల, నానా మాటలు అనటం వల్ల, ఆ అంగీకారాన్ని తెలపడంలో వైఫల్యం చెందటం వల్ల మనం అక్కడే ఇరుక్కుపోతాం. యూదులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మనల్ని బయటికి ఏమి తీసుకురాగలదు? కేవలం విశ్వాసం మాత్రమే. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు, నాకు ఈ పని చాలు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, ఎక్కడికి వెళ్ళినా వివిధ రకాలైన వివక్షలు, నా కుటుంబ సభ్యులే నన్ను పట్టించుకోవటం లేదంటూ మనం ప్రశ్నించవచ్చు. కానీ మనం వెంటనే గొనగకుండా క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నచో మనం ఒక వైవిధ్యమైన రీతిలో, ఒక నూతన రీతిలో, ఒక క్రొత్త వరవడిని సృష్టిస్తూ శ్రీసభగా, క్రీస్తు దేహముగా ఉండే అవకాశం మనకు ఎక్కువగా కలదు. అదే విషయాన్ని మనం 2వ పట్టణంలో ఆలకిస్తున్నాం. యేసు ప్రభు తనను తాను వ్యక్తపరచుకుంటూ, వివరించుకుంటూ యూదులతో చెప్పిన మాటలు, మీరు కేవలం నన్ను మేధస్తో మాత్రమే ఆలోచిస్తే మీకు ఈ గొనుగుడు ఎప్పటికీ ఆగిపోదు. కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మీరు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని మీరు గ్రహించగలరు, విశ్వసింపగలరు అని వారికి బోధిస్తున్నాడు. విశ్వాసం, విశ్వాసం. మనం కూడా దేవుని ప్రార్థనలో అడిగినప్పుడు విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు విశ్వాసము ఒక గొప్ప పునాదిలాగా మనకు తోడ్పడుతుంది. అందుకే యేసు ప్రభు సువిశేషపట్నంలో యూదులకు వాళ్ళ గొనుగుడి గురించి చెప్తున్నాడు, విశ్వాసంతో జీవించే వాళ్ళు దేవునిచే బోధింపబడుదురు. ఈ విశ్వాసంతో జీవించినచో, దేవునిచే బోధింపబడినచో మనం గొనగటం ఆపివేసి వివిధ అంశాలను మనం అంగీకరించట్లో చూపుచ్చే వివక్షను మనం తగ్గిస్తూ ఎలా జీవిస్తాం? సోదర భావముతో, క్షమాగుణముతో, ప్రేమతో జీవిస్తాం. భక్త పౌలుడు చెప్పినట్లు, ఈ విశ్వాసం ద్వారా మనం క్రీస్తు ప్రభును పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం అని అంగీకరించినప్పుడు మనలో ఎటువంటి కోపతాపాలు కానీ, మరియు ఎటువంటి అనైతిక విషయాలు కానీ మనలో జరగవు. కేవలం మనం క్షమాగుణాన్ని,
ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రభు దేహముగా నిండుగా జీవించగలం. క్రీస్తు ప్రభు యొక్క సుగంధాన్ని, సువార్త సుగంధాన్ని, ఆ పరిమళాన్ని మనం వెదజల్లగలం. ఈ యొక్క గొనగడం ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడే ఇరుక్కుపోయి మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగవలసిన ఆ అభివృద్ధిని, ఆ పరిపక్వతకు మనం ఆదిలోనే చరమగీతం పాడిన వాళ్ళమవుతాం. మరి ఆ గొనుగుడు ఆగాలంటే దానికంటే బలమైన విశ్వాసం దాని స్థానంలో మన జీవితంలో ప్రవేశించాలి. మన జీవితంలో ఆ యొక్క పాత్రను పోషించాలి. తద్వారా మన విశ్వాసంలో దినదిన అభివృద్ధి చెందుతూ క్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగివచ్చిన పరమ భోజ్యమని నిండుగా విశ్వసించగలం. ఆ విశ్వాసానికి అనుగుణంగా జీవించగలం. ప్రేమను పంచగలం. క్షమాగుణంతో జీవించగలం. క్రీస్తు సువిశేష సుగంధాన్ని మన చుట్టుప్రక్కల ప్రపంచంలో పంచగలం. మరి వీటన్నిటికీ కావలసిన ఆ విశ్వాసం దేవునిచే మనం బోధింపబడాలి. గొనగటం, చేయవలసిన పనిని ఆదిలోనే ఆపివేసి నాకు తెలియదు, నేను చేయలేనని చెప్పడం చాలా సులభం. కానీ విశ్వాసం అనే ఒక గొప్ప వరము ద్వారా మనం ఈ జీవితంలోనే కాకుండా రానున్న జీవితంలో కూడా నిండుగా జీవించుటకు పరలోక భోజ్యమైన క్రీస్తు ప్రభువు మనకు తోడ్పడునుగాక. విశ్వాసమనే ఆ వరాన్ని మనం నిండుగా జీవించాలని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థిద్దాం. ఈ పఠనాల ద్వారా ధ్యానిద్దాం. ఏలియా అలసట, యూదులు గొనుగుట, ప్రభువు వసగుట. గురుశ్రీ ప్రవీణ్ లకెశెట్టి. దేవుడు మన విశ్వాసాన్ని అమితంగా ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమెన్.